హలో గాడ్స్ క్రియేషన్, అందరికీ ప్రైజ్ లార్డ్. చూడండి, ఈరోజు మరొక అద్భుతమైన మాట ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడబోతున్నారు. అదేంటో తెలుసా? ఒక అద్భుతమైన మాట అండి. కీర్తనలో మనం చూసినట్లయితే నేను చదువుతాను, మీరు వినండి. కీర్తనలు 66వ కీర్తన, ఓకే, 5వ వచనము, ఇంకా చరణము. కీర్తనలు కదా, సో 66వ కీర్తన 5వ చరణము లేదా వచనము. నేను చదువుతున్నాను, చూడండి. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. అద్భుతం అండి, అద్భుతం. చూడండి, నేను ఒక మాట మీతో చెప్తాను. చాలా మంది దేవుని మాటను నమ్మరు, ఆ మాటలో విశ్వాసము చూపించరు. ఏదో బైబిల్ చదువుతామంటే చదవడం అంతే, ఏదో చర్చికి వెళ్ళామంటే వెళ్ళడం, ఏదో వాక్యం విన్నామంటే వింటాం, ఏదో పాటలు పాడామంటే పాడటం, ఏదో కానుకిచ్చామా వచ్చాం, అంత అయిపోయింది. కానీ అందులో ఉన్న అద్భుతమైన శక్తిని అనుభవించరు. అంత పైపైన నామినల్ లైఫ్ అన్నమాట. మీలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకోసమే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. నామినల్గా బ్రతకద్దండి, నామినల్గా బ్రతకద్దు. మనం ఈ లోకంలో కూడా ప్రతిదీ ఏదైనా సాధించాలంటే చాలా మంది అంటారు, యూ హ్యావ్ టు కీప్ యువర్ కంప్లీట్ హార్ట్ అని అంటారు. అంటే హృదయం అంతా పెట్టి చేయాలి అని అంటారు. మరి దేవుని విషయంలో ఇంకెలా ఉండాలి? మన హృదయం అంతా పెట్టాలి దేవుని దగ్గర, నమ్మాలి. దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు అందులో ఆయన ఉన్నారు అని నమ్మాలి. ఎందుకంటే ఈ వాక్యము దేవుడై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అర్థమవుతుందా? అలాంటి వారి కోసము నేను మరలా ఈ మాట నేను చదివి వినిపిస్తాను. 66వ కీర్తన 5వ వచనము. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, రండి, ఆయన ఆశ్చర్యకారుడు, ఆశ్చర్యకార్యాలు చేయు దేవుడు. ఆయన ఆశ్చర్యకార్యాలు చూడాలి అని రండి, చూదురుగా రండి అని వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగే నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఒక మాట చెప్తాను, ఒకవేళ నీ జీవితంలో కార్యాలు జరగట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఒక మాట చెప్పనా? బహుశా ఎందుకు జరగట్లేదంటే 2 కారణాలు ఉండొచ్చు. సహజంగా 2 కారణాలు ఉంటాయి. నెంబర్ 1, రైట్ టైం వచ్చి ఉండకపోవచ్చు. జరగాలని నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు జరిగించాలని అనుకోవట్లా. ఎందుకంటే ఆయన అనుకూల సమయము ఇంకా బహుశా వచ్చి ఉండదు నీ లైఫ్లో. అందుకనే అది ఇంకా కొంచెం డిలే అవుతా ఉంది. అది నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు నమ్మకపోవడాన్ని బట్టి. నువ్వు నమ్మకపోతే ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఆవులెల్లుండి కాదు, జీవితంలో ఎప్పుడు కూడా నీ జీవితం ఇలానే ఉంటుంది. నీ జీవితంలో ఏ కార్యం జరగదు. నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితేనే జరుగుతుంది. నువ్వు నమ్మితే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడానికి రెడీగా ఉన్నారు. అలాంటి వారితో ఈరోజు చెప్తున్నాడు దేవుడు. ఏంటో తెలుసా? ఒరే నాయనా, దా ఇట్రా, రా ఇట్రా, చూడు, కార్యాలు చూడు, నరుల జీవితాల్లో చేస్తున్న కార్యాలు, జరుగుతున్న కార్యాలు చూడు, కొంచెం కనీసం నువ్వు చూస్తేనైనా నీకు కనువిప్పు కలుగుతుందేమో. దేవుని మీద నమ్మకం నువ్వు ఉంచట్లేదు కదా, నీకు నమ్మకం లేదు కదా, చూడు కనీసం. ఇదిగో దేవుని ఆశ్చర్య కార్యాలు చూడరా, చూద్దురుగా ఉండరా, రండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఎస్, నమ్మాలి. ఆయన భీకరుడు, ఆశ్చర్యకారుడు, ఆశ్చర్య కార్యాలు చేసే ఆశ్చర్యకరుడైన ఆయన భీకరుడు. నువ్వు నమ్మాల్సింది ఏంటో తెలుసా? నీ దేవుడు గొప్ప దేవుడని. ఆ దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తాడని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితేనే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ జీవితంలో జరిగిన ఆశ్చర్య కార్యం చూడడానికి వేరేవాడు వస్తాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఎస్, నువ్వు నమ్మితే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే నీ జీవితంలో జరిగిన ఆ అద్భుత కార్యాన్ని చూడడానికి వేరేవాడు వస్తాడు. అది ఎంత గొప్పగా ఉంటుందండి. నువ్వు నమ్మక నువ్వు అలాగే ఉంటూ వేరే వాళ్ళ జీవితంలో కార్యాలు జరుగుతూ ఉండి ఇక్కడ నుంచి అలా చూసుకుంటూ ఉండడం తప్ప కనీసం చూసినా నీకు నమ్మకం రాదు. చూడకపోతే ఎలా ఉండను? నీకు అవతల వారి జీవితంలో దేవుడి కార్యాలు చేస్తున్నా కూడా అవి నువ్వు చూస్తూ నమ్మని స్థితిలో ఉండిపోతే ఉపయోగం ఏముంది? నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే ఏమవుతుంది తెలుసా? నీ జీవితంలో దేవుడి కార్యం చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? వేరేవాడు నీ జీవితాన్ని చూస్తాడు. అంటే యు విల్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ సమ్ అదర్. యు విల్ బి
రోల్ మోడల్ ఆర్ యూ విల్ బి ఎ ట్రెండ్ సెట్టర్ ఫర్ అదర్ పర్సన్. ఇతరులకు నువ్వు ఒక ట్రెండ్ సెట్ అవుతావు, ట్రెండ్ సెట్ చేసిన వాడు అవుతావు, నువ్వు ఒక రోల్ మోడల్ అవుతావు. నీ జీవితంలో జరిగిన కార్యము అవతల వాడు చూసినప్పుడు వాడు సాక్ష్యాన్ని ఇస్తాడు నీ గురించి. పలానా వారి జీవితంలో ఇదిగో ఇది జరిగింది, పలానాదిగో అన్న జీవితంలో ఇలా జరిగింది, అక్క జీవితంలో ఇలా జరిగింది అని చెప్పి వేరే వాళ్ళు నిన్ను బట్టి సాక్ష్యం ఇస్తారు. తద్వారా ఏం జరుగుతుందో తెలుసా? నిన్ను సృష్టించిన దేవునికి మహిమ కలుగుతుంది. మరి ఆ విధంగా మనందరం ఉందామా? అలా మనందరము ఆయనకి మహిమకరంగా ఉందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.